రేపే మా కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీ ఓపెనింగ్. మీ ఇంట్లోకి ఏం కావాలి? ఫ్రిడ్జా, మినీ ఫ్యానా, స్టీల్ సామానా, టీవీ సెట్టా, వాటర్ ఫిల్టర్సా? మీరేం కావాలంటే అవి మీ ఇంటికి చేరతాయి. తప్పండి తప్పండి తప్పండి, వెనక వెనక. దండ దండ. నమస్కారం రండి సార్. అది వెండిది కాదు సార్, ఇనపదే. రండి సార్. సార్ కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఇచ్చావా, కోల్డ్ బీర్ ఇచ్చావా అని కాదు. హర్యానా హ్యాండ్లూమ్ దుప్పట్ల షాప్ లాగా టెంట్ ఒకటి వేసావు, ఉంచుతావా? ఏదో రాత్రి. చచ్చా, ఈ ఊళ్ళో సమయానికి సరైన షోరూమ్ దొరకలేదండి. నెల రోజుల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాను. సరే కానీ ఇంతకీ మీ ఓనర్ పేరు ఏటన్నా? జేకే అండి. ఏ ఊరి జేకే? ఎస్ సార్. చూడు, మా ఇంటికి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కావాలి, తర్వాత తిరిగి వస్తాను. అలాగే ఆ. ఇస్తానని చెప్పాను కదా సార్. ఇస్తాను సార్, ఉండండి. లైన్లో నిల్చోండి సార్. లైన్లో నిల్చోండి సార్, ప్లీజ్. శాంతి భద్రత, శాంతి భద్రత, శాంతి భద్రత. ఏంటి పోలీసు మధ్యలో దూరుతున్నావు? ఎడవయా, నేనక మధ్యలో దూరేనయ్యా. అలా నుంచోకూడదని చెప్తున్నాను అంతే. రండి రండి. నక్సలైట్ ఇట్లా ఉన్నాడు. నెక్స్ట్. వన్ సెకండ్. మీరు క్యూలో నుంచున్నారేమిటి సార్? మీకేం కావాలో చెప్పండి. నొలక మంచం ఉందా? లేవే. పోనీ నవారు మంచం అయినా పర్వాలేదు. మా స్కీమ్ లో గాడ్రేజ్ మంచాలే ఉంటాయండి. గాడ్రేజ్ మంచం అంటే ఇనపదు కదా, కొంచెం పేషెంట్ ఫీలింగ్ వస్తుంది అందుకని. మరి మా దగ్గర లేవే. కావాలంటే మీకోసం తెప్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరది? నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నాకు గోడ్రేజ్ మంచం కావాలి. ఆహా, అయితే క్యూలో నిలబడండి. అమ్మా, మర్యాద మర్యాద. ఓ సారీ, నీదే. నమస్కారం సార్. సార్, ప్రోగ్రెస్. ఇప్పటిదాకా ఈ ఊళ్ళో 2000 మంది మెంబర్స్ అయ్యారు సార్. ఇందులో 3 లక్షల దాకా డబ్బు ఉంది. వెరీ గుడ్. మనం తీసుకున్న డబ్బుకి లారీల మీద ఇప్పటి నుంచే సామాన్ రావడం మొదలైతే గానీ. కలెక్షన్ విషయం నువ్వు చూసుకో, సామాన్ విషయం నేను చూసుకుంటాను. ఓకే సార్. ఇల్లు ఇచ్చారు గాని మంచం ఇవ్వలేదని చాప మీద పడుకుంటున్నట్టు ఊరంతా చెప్పావా? అమ్మో, నేనెక్కడ చెప్పాను? మరి ఆ నులక మంచానికి ఇన్స్టాల్మెంట్ కట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి? మా బామ్మకి గోడ్రేజ్ మంచమే కావాలంట. ఆవిడ నులక మంచం పైన వేశాను, దానిలో పడుకో. పడుకో పడుకో, బాగా పడుకో. నా మంచం నీకే ఇచ్చాను రా సొల్లుగాడ. అబ్బా, మళ్ళీ సొల్లుగాడు అంటారేటండి? నా పేరు సుడిగాడు అంటారు. చెప్పిన ఆవిడ నచ్చగాడ. పడుకో. ఆవిడతో మాట్లాడితే కూడా ఈవిడ కోపమేనా? అయ్యా, ఈ వయసులోనా? హలో సార్. హలో హలో హలో, నేనే మీకోసం వద్దాం అనుకుంటున్నాను. నా గాడ్రేజ్ మంచం అండి. ఏమండి, ఆవిడ కట్టి 2 రోజులు కదా అయింది. అవుననుకోండి, కానీ మా మామగారు ఆవిడ మంచం నాకు ఇచ్చేసి ఆవిడ కింద పడుకుంటుందండి. అందుకని మీరు ఎలాగైనా సరే గాడ్రేజ్ మంచం తొందరగా తెప్పించాలి. చూసారా, ఎన్ని కూరగాయలు ఏంటండి బాబు? ఇదా? ఇది ఫ్యామిలీ సీక్రెట్ అండి. నేను మా హెడ్ గారి ఇంట్లో ఊరికి ఉంటున్నాను కదా, ఆయన రుణం ఉంచుకోకూడదండి. అందుకని ఈవేళ జీతం వచ్చింది, సగం జీతం పెట్టి మొత్తం కూరగాయలు తీసుకొచ్చేసాను. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? బుద్ధి బానించుకున్నారు కదా, అది కూడా ఇన్స్టాల్మెంట్ లో కట్టిద్దామనే. ముందు నా గాడ్రేజ్ మంచం అండి. ఓకే ఓకే, తొందరగా ఇచ్చేస్తానులేండి. అలాగే, బాయ్ బాయ్. పాత మంచం విరిగిపోతే కొత్త మంచం కొనుక్కుంటాం, కొత్త మంచం దొరకపోతే పాతదే సరి చేసుకుంటాం. పాత మంచం కూర్చో
కూర్చో. అంటే మేం పాత మంచం ఇచ్చామని దెప్పుడుపా. ఇప్పుడు నేను పాత మంచం అన్నానండి? తప్పు తప్పు. పాత చొక్కా. పాత చొక్కా చిరిగిపోతే కొత్త. ఏమిటి మా ఇంట్లో డబ్బులిచ్చి ఫోన్ చేస్తున్నావని ఊరంతా చెప్పాలా? ఏమండి, నేను అలా అన్నానండి. మీ నాన్నగారు వీధిలోంచి తీసుకొచ్చి నన్ను ఇంట్లో పెట్టారే, నేను అలా మాట్లాడతానా? పెద్ద తెలివే. నెలకు సరిపడే కాయగూరలు ఒకేసారి కొనుక్కొని కొళ్ళబెట్టుకునే కంటే ఒంటి మీద కాస్త మంచి బట్టలు కొనుక్కోవచ్చుగా. గెలితే గెలింది కానీ హెడ్ గారు అమ్మాయి గ్రేటే. సార్, మీకు ముట్టవలసిన డబ్బు తీసుకొచ్చానండి. ఆదివారం నాడు కోడి పందాలు వేసుకుంటున్నాం, మీరు అటు రాకండి. సరే నువ్వు వెళ్ళు. హెడ్ గారు దీని మీద తమ సంతకం పెట్టించుకురమ్మన్నారు. అక్కడ పెట్టు. ఎస్ సార్. రే అచ్చారావు, తీవయ్యా. సార్, టోపీది బెల్ట్ కూడా తీసేస్తాను సార్. తీ. చూడు, అది భుజాన వేసుకున్నట్టు ఆ రెండు కూడా భుజాన వేసుకో. ఇది తీసుకెళ్లి శ్రీ మహాలక్ష్మి గారి ఇంట్లో ఇచ్చేయి. శ్రీ మహాలక్ష్మి గారంటే మీ అమ్మగారండి? కాదు, మీ అమ్మగారు. హలో, అడ్రస్ తెలుసుకో. ఎలావయా? ఏంటండి? ఇక్కడ ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లు ఎక్కడ? మంచి పనిలో ఉంటే పిలిచావు కదయా. ఇదిగో బాబు, నువ్వు ఈ ఊరు పౌరుడేనా? అవునేంటి? ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి ఇల్లు ఎక్కడ? అలా అడిగితే ఎవరో చెప్పరాయా. ఎస్ఐ కీపీలు ఎక్కడ అడిగితే చెప్తారు. నాకు తెలుసు, అయినా నేను చెప్పను. ఏంటో చేసేది పోలీస్ డ్రెస్ నుంచి చేసేది చండాల పనులు. రై రా. లేమ్మా లే. నేనేం తప్పు చేయటం లేదు. పెళ్లి చేసుకుందామని ఊరందరికీ కొండంత ధైర్యం చెప్పే పెద్దలు మీరు. వెళ్లే ముందు మీకు కనిపించి పెడదామని వచ్చాం బామ్మగారు. ఏంటోనమ్మా, నువ్వేమో లక్షాధికారి బిడ్డవి, ఈ కుర్రాడు బాబేమో మీ నాయనగారి దగ్గర గుమాస్తా. మీ ఇద్దరికి లంకెట్టా కుదురుద్ది అని. మామయ్య, లింకు కుదరదు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పకుండా మనకు మాత్రమే చెప్పి లేచిపోతున్నారు. శ్రీ మహాలక్ష్మి గారు, శ్రీ మహాలక్ష్మి గారు, మా ఎస్ఐ గారు ఈ అరటిగెల పనసపండు మీకు ఇచ్చిరమ్మన్నారు. కొంచెం తలుపు తీస్తారా?